వెల్కమ్ టు విజన్ టీవీ. విరాట పర్వం సినిమా తర్వాత రానా నుంచి పూర్తి స్థాయి సినిమా ఇప్పటివరకు రాలేదు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయన్ సినిమాలో రానా ముఖ్య పాత్రలో నటించారు. రానా ఫ్యాన్స్ మాత్రం సోలో హీరోగా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన సినిమా ఉంటుందని ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన రానా సడన్గా టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ ఇండియా నుంచి వచ్చిన ప్రకటన రానా ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిని, మీడియా వర్గాల వారిని సైతం సర్ప్రైజ్ చేసింది. రానా టాక్ షో గురించి చాలా తక్కువ మందితో మాత్రమే సమాచారం ఉంది. ఇన్ని రోజులు రివీల్ చేయకుండా ఉంచిన రానా టాక్ షోను నవంబర్ 23న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మొదట ఎపిసోడ్లో గెస్ట్ ఎవరు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ది రానా దగ్గుపాటి షో పేరుతో అమెజాన్ ద్వారా తన టాక్ షోను రానా తీసుకురాబోతున్నారు. రానా ఈ టాక్ షోను తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో ఓటీటీ కంటెంట్కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో రానా టాక్ షోని ప్లాన్ చేశారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే రాజమౌళితో పాటు కొంతమంది బాలీవుడ్ స్టార్స్, టాలీవుడ్ స్టార్స్ ఇంటర్వ్యూ పూర్తి అయినట్లుగా టాక్. వరుసగా వారానికి ఒకటి చొప్పున ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్తో సుదీర్ఘకాలం ఒప్పందంతో భాగంగా రానా ఈ టాక్ షోను చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ టాక్ షో కోసం రానా హాలీవుడ్ నుంచి మొదలుకొని ఎన్నో టాక్ షోలను పరిశీలించారంట. ప్రతి షోకి ఏదో ఒక స్పెషాలిటీ ఉందని, ఏదో ఒక మైనస్ ఉందని వాటన్నిటినీ తీసుకుని తన టాక్ షోను రానా డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు ఈ టాక్ షో బాధ్యతలు తీసుకున్నారని తెలుస్తుంది. రానాకు టాక్ షోలపై ఆసక్తి ఎక్కువ. గతంలోనూ ఒక టాక్ షోకి రానా దగ్గుపాటి హోస్టింగ్ చేశారు. అయితే గతంలోనూ పోస్తే ప్రస్తుతం ఉన్న పోటీల్లో టాక్ షోలు చాలా స్పెషల్గా ఉంటాయి కనుక వివాదాస్పద విషయాలను అడుగుతూనే వినోదాన్ని పంచే విధంగా షోను రానా నడిపించే అవకాశాలు ఉన్నాయి. రానా ఆ మధ్య రానా నాయుడు వెబ్ సిరీస్ సీక్వెల్లో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంపై తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఒకేసారి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రానా రెడీ కావడం విశేషం. వరుసగా ఓటీటీ కంటెంట్ చేస్తున్న రానా ఎప్పుడు సినిమాలు చేస్తారో అనేది టాక్ షో ప్రారంభమైన తర్వాత ఏదో ఒక ఎపిసోడ్లో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ నుంచి దిగ్గజ స్టార్స్ను రానా తన షోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికీ చర్చలు జరిగాయి. ఇందులో బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, పూరి జగన్నాథ్ ఇలా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. రానా చేస్తున్న ఈ టాక్ షోలో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్కి ఎంత మేరకు పోటీగా నిలుస్తుందో అనేది చూడాలి మరి. ఎందుకంటే ఇప్పటికే అన్స్టాపబుల్ షో విజయవంతంగా 3 సీజన్లు కంప్లీట్ చేసుకుని 4వ సీజన్స్తో కూడా ఆకట్టుకుంటుంది. మరి ఈ షోను రానా ఎలా ఢీ కొడతారో చూడాలి మరి.